మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో రెండో రోజు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ నరేష్, డాక్టర్ ప్రియాస్ నంద్ ఆకస్మికంగా పరిశీలించారు. పల్స్ పోలియో కార్యక్రమం గ్రామాల్లో సక్రమంగా జరుగుతుందా, ప్రతి ఇంటిని సిబ్బంది సందర్శిస్తున్నారా, 5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు అందుతున్నాయా అనే అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి కార్యక్రమం పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. తొలి రోజు పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులను గుర్తించి రెండో రోజు తప్పనిసరిగా వారి ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఏ చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి పిల్లల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. వైద్యులు ప్రతి బృందం నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి ఇంటింటి సర్వేలో ఖచ్చితత్వం పాటించాలని సూచించారు. వలస కుటుంబాలు, తాత్కాలిక నివాసాల్లో ఉన్న పిల్లలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులను కూడా గుర్తించి పోలియో చుక్కలు వేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎవరూ మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ దేశం పోలియో రహితంగా కొనసాగాలంటే ప్రతి తల్లిదండ్రుల బాధ్యతగా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ చిన్నారులను జీవితాంతం వికలాంగత్వం బారిన పడకుండా కాపాడగలదని తెలిపారు.